నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలిలో ఘనంగా కూటమి విజయోత్సవ సభ. ఎరుకలపూడి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం చోరీ కేసులో నిందితులను అరెస్ట్ చేసిన తెనాలి రూరల్ పోలీసులు. గత ప్రభుత్వ భూ లావాదేవీలపై దర్యాప్తు చేపట్టాలి. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పట్టణ ప్రముఖుడు వేమూరి విజయభాస్కర్ ఆధ్వర్యంలో స్థానిక రామలింగేశ్వరపేట ఆర్టీసీ పాత డిపో ప్రక్కనున్న తోటవారి వీధిలో 9 రోజుల పాటు జరపతలపెట్టిన మహా సుదర్శన యాగం శనివారం 4వ రోజుకు చేరుకుంది. శనివారం సాయంత్రం సినీ నటుడు రచయిత తనికెళ్లవాణి యాగస్థలిని సందర్శించి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. లోక కళ్యాణార్థం శ్రీ లక్ష్మీనారాయణ సహిత మహా సుదర్శన యాగ మహోత్సవం వేదాంతం నాగమారుతి పర్యవేక్షణలో 21 మంది ఋత్విక్కులు 7 హోమగుండాలతో భక్తి శ్రద్ధలతో జరుగుతుంది. ఉదయం 7 గంటల నుండి సుప్రభాతంతో ప్రారంభమైన సుదర్శన యాగం నవగ్రహారాధన, శ్రీ వెంకటేశ్వర హోమం, శ్రీ లక్ష్మీనారాయణ హోమం మంగళహారతితో సాయంత్రం 7 గంటలకు ముగిసింది. అనంతరం పూజా కార్యక్రమం జరిగింది. కలసి పూజ, ఆశీర్వచనం, రక్షాధారణ, తీర్థ ప్రసాదం పంపిణీ కార్యక్రమాలు జరిగాయి. లోక కళ్యాణార్థం జరుగుతున్న ఈ యజ్ఞంలో భక్తజనులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ओम भूतिस्मितवस्मो नमः प्रयायं जमदग्ने यस्य पूजा संवित्तेऽग्ने वर्चस्तेऽग्निस्तेजो धातमयि मेधा वैनानि विद्वा संकृषकसुविदाय देवक्षां विश्वयामग्ने नमः आज्यो भागमे ओम स्मृत्याजनावतमः భాస్కర్ ఏ పని కల్పించిన వికరణ శుద్ధిగా చేస్తాడు. దానికోసం ఎంత వ్యయ ప్రయాసలకైనా నిజానికి అతని ఆరోగ్యం బాగాలేదు. నేను అతను వారించాను ఈ ఆరోగ్యంగా కుదుటపడాల్సినటువంటిది. కానీ అతను ఇంకా సంకల్పించాడంటే అది జరిగి తీరవలసిందే. సో ఆ మహేశ్వరుడే, ఆ శ్రీహరే అతనికి కావలసిన బలాన్ని, ధైర్యాన్ని ఇచ్చాడని భావిస్తున్నాను. వెంకటేశ్వర స్వామి కటాక్షం, సుదర్శన శక్తి మళ్ళీ మా భాస్కర్ పరిపూర్ణంగా వచ్చి మళ్ళీ మాకు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని, దానికి నేను ఆహ్వానించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యాగం ఇంత వైభవంగా జరిపిస్తున్న ఋత్వికులకి, మిగతా సిబ్బంది అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, నమస్కారాలు చేస్తున్నాను. మన తెనాలి పట్టణం రామలింగేశ్వరపేటలో ఏం చేసినటువంటి శ్రీ లక్ష్మీనారాయణ సుదర్శన కార్యక్రమాన్ని వేమూరి విజయభాస్కర్ గారు సంకల్పం చేశారు. 9 రోజుల దీక్షతో ఈరోజు 4వ రోజున స్వామివారికి శనివారం పూట వెంకటేశ్వర స్వామి సుప్రభాత కార్యక్రమం, తదనంతరం యజ్ఞశాలలో విశేష హోమాది కార్యక్రమాలు, వెంకటేశ్వర హోమం, నవగ్రహ హోమం, తదనంతరం లక్ష్మీనారాయణ హోమం జరుగుతోంది. సాయంత్రం జపాంతం తర్పణ చేసి తదనంతరం దశాంశ సుదర్శన కార్యక్రమాన్ని చేసి ఉన్నారు. యజ్ఞ కార్యక్రమంలో రచయిత శ్రీ భరణి గారు చేశారు. వారికి కూడా స్వామివారి ఆశీస్సులు అందజేయడం జరిగింది. శ్రీ లక్ష్మీనారాయణ సహిత సుదర్శన యాగం ఈరోజు 3వ రోజు పూర్తయిపోయింది. దీనికి ఎంతో శివభక్తుడు, ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి తనికెళ్ళ భరణి గారు అనారోగ్యంగా ఉన్నా కూడా హైదరాబాద్ నుంచి ఉదయం బయలుదేరి వచ్చి ఈ స్వామివారి దర్శించుకుని ఆయనకి పూజ చేసి వెళ్ళారు. వారికి అందరికీ ధన్యవాదములు. ప్రతిరోజు ఉదయం పూట స్వామివారికి అభిషేకం జరుగుతుంది 9 గంటలకి. చక్కగా అందరూ వచ్చి పాల్గొని ప్రసాదం, తీర్థం తీసుకెళ్ళండి. సాయంకాలం 7 గంటలకి మంత్రపుష్పం, హారతి, తీర్థప్రసాదం. ఇది రోజు జరిగేది కాదు.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. విజయవాడ కృష్ణలంక సీఐపై తక్షణ చర్యలు తీసుకుని అరెస్ట్ చేయాలని ఎంఆర్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రజలను రక్షించాల్సిన బాధ్యత కలిగిన పోలీసు అధికారులు చట్టాన్ని ఉల్లంఘించే విధంగా వ్యవహరిస్తే ప్రజల్లో భయాందోళనలు పెరుగుతాయని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలపై జరిగిన దాడులు, హత్య ఘటనలపై సమగ్ర విచారణ జరిపించాలని గవర్నర్ను కోరారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దిగజారిందని, పౌరుల భద్రతకు ముప్పు ఏర్పడిందని ఆరోపించారు. ఈ ఘటనలకు బాధ్యులుగా రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులను పరిగణించి డీజీపీని సస్పెండ్ చేయాలని, హోంమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎంఆర్పీఎస్ గుంటూరు జిల్లా అధ్యక్షులు కిన్నె నాగరాజు మాదిగా, రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షులు చిలువూరు నాగరాజు మాదిగా, తెనాలి నియోజకవర్గ అధ్యక్షులు గోపాలకృష్ణ, అభి, వెంకటేష్, పవన్, ప్రవీణ్, మదన్, ఆర్కే ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. గత 3 నెలల నుంచి ఒక సిఐ, ఒక ఏపీ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ అన్న కుమారుడు పేరుపోగు కాంతి కుమారిని విజయవాడ కృష్ణలంకలో పనిచేస్తున్నటువంటి సిఐ ఒక నాగరాజు కులాహంకారిగా, ఒక రౌడీలా, గుండాలాగా వ్యవహరిస్తూ అతను ఒక ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనే అహంకారంతో వాళ్ళ కుమారుడిని చిత్రహింసలు పెట్టి ఒక 3 నెలల నుంచి అతన్ని భయభ్రాంతులకు గురి చేసి చిత్రహింసలు కొట్టడం జరిగింది. అతను ఆ టార్చర్ పడలేక అతను ఒక సెల్ఫీ వీడియో తీసుకొని అతను ఫోన్లో సెల్ఫీ వీడియో తీసుకొని సిఐ నాగరాజు వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను, నేను ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి అని చెప్పేసి విజిల్ తీసుకొని అతను పాయిజన్ తీసుకొని చనిపోవడం జరిగింది. ప్రజల మనుగడకు, ముఖ్యంగా దళితులు, వెనుకబడిన వర్గాల సామాజిక భద్రతకు తీవ్రమైన విఘాతం కలుగజేస్తున్న కృష్ణలంక సిఐ నాగరాజుని వెంటనే సస్పెండ్ చేయాలని ఎంఆర్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కృష్ణలంక ఏరియాలో దళితులు, మా మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఏపీ ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు, ఉద్యమకారుడు, సామాజిక ఉద్యమకారుడు, ఇతనికి ఏకైక కుమారుడు క్రాంతి కుమార్ రౌడీ షీటర్ నెపంతో చిత్రహింసలు గురి చేశారు. ఇతను ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి కారణం సిఐ. అదేవిధంగా వెనుకబడిన వర్గానికి చెందిన సాయి కృష్ణ యాదవ్, ఒక బీసీ వర్గానికి చెందిన అతను, ఇతన్ని రౌడీలాగా, గోండాలాగా చిత్రహింసలు చేసి గోళ్ళు పెకిలించి పడ్గారుతో గోళ్ళు లాగి లోపల కాలేయము, కిడ్నీలు పగిలిపెట్టేట్టు కొట్టారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ సోమవరపు వెంకటరామ్ ప్రసాద్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పేదలకు దుప్పట్లను పంపిణీ చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రోటరీ క్లబ్ అధ్యక్షుడు నల్లూరు వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకటపూర్ణచిన్ చేతుల మీదుగా దుప్పట్ల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి గుమ్మడి వెంకటనారాయణ, డిస్ట్రిక్ట్ టీం సభ్యుడు కన్నెగంటి మురళీకృష్ణ, డాక్టర్ దూలిపాల రవీంద్రనాథ్, క్లబ్ సభ్యులు గుమ్మడి ప్రసాద్, కొల్లి రాజేంద్ర ప్రసాద్, వెలివోలు ఇందిర, మల్లాది అర్జున్, సూర్యనారాయణ, ఆలపాటి కిరణ్, రాజశేఖర్ రెడ్డి, సాగర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం మా ఇంటర్నేషనల్ రోటరీలో ఉన్నటువంటి జిల్లాల్లో $1 మిలియన్ రోటరీ ఇంటర్నేషనల్కి పంపిణీ ఇచ్చినటువంటి ఘనత ఒక 7-8 జిల్లాల్లో ఉంటే, ఆ 7-8 జిల్లాల్లో మా 3150 కూడా ఉంది. దానికి కారకుడు మా డిస్ట్రిక్ట్ గవర్నర్ రాంప్రసాద్ గారు. ఆయన నేతృత్వంలో ఈ ఏడాది మా క్లబ్ కూడా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా పెనుపాడులో ఉన్నటువంటి పశు వైద్యశాలకి సంబంధించింది కానివ్వండి, లేకపోతే దుగిరాల హై స్కూల్లో హ్యాండ్ వాష్ ప్లాట్ఫామ్స్ కానివ్వండి, అలాగే సోమసుందరపాలెంలో ఈ క్లీన్ సెంటర్ని శ్మశాన వాటికలో పెట్టింది కానివ్వండి, అలాగే అన్నా క్యాంటీన్లకు సంబంధించి అక్కడ పెట్టినటువంటి వాటర్ ప్లాంట్స్, ఇవన్నీ కూడా ఆయన ఆధ్వర్యంలో జరిగినాయి. డిస్ట్రిక్ట్ గవర్నర్ రాంప్రసాద్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు ఏజీ పూర్ణచంద్ గారు దుప్పట్ల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. చాలా విజయవంతంగా చేశారు. కేక్ కటింగ్ కూడా చేశారు. గాడ్ బ్లెస్
డీసీ రామ్ ప్రసాద్ గారు. ఈరోజు 3150 డిస్ట్రిక్ట్ గవర్నర్ మా ఆత్మీయులు సోమవరపు వెంకట రాంప్రసాద్ గారి జన్మదిన సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం తరఫున ఈరోజు పేదలకి దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. రాంప్రసాద్ గారు 1986లోనే అగ్రికల్చర్లో PhD చేసి కెన్యాలో అమెరికన్ బ్రిటిష్ టొబాకోలో మంచి పోస్టులో ఉండి ఎన్నో అద్భుతాలు సృష్టించారు. ఆయన ఈ అగ్రికల్చర్కు సంబంధించి ఎన్నో సేవా కార్యక్రమాలు కానీ ఆ రైతులకి ఉపయోగపడతాం కానీ ఆయనకి ఈ రైతులన్నా ఈ పశు సంపద అన్నా ఎంతో ఇష్టం. ఆయన చూస్తుంటే ఒక రైతు బిడ్డలాగా మేము కూడా రైతు బిడ్డలం కాబట్టి ఎంతో గర్వంగా ఉంటుంది. దానములలో భూదానం అత్యుత్తమమైనదని ప్రముఖ వైకన్నాస పండితులు నారాయణం గోవర్ధన లక్ష్మీ రఘురాం అన్నారు. శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో తెనాలిలో నిర్మించనున్న నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రం కోసం సేకరిస్తున్న భూదాన విరాళాల్లో భక్తులందరూ భాగస్వాములు కావాలని కోరారు. శనివారం బాలాజీరావుపేటలో నిర్వహించిన శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తొలుత శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించగా అనంతరం భక్తులు సామూహికంగా విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. ఈ సందర్భంగా సంగం జాగలముడికి చెందిన ఇంటర్ విద్యార్థిని నారాయణం లాస్యప్రియ తన పాకెట్ మనీతో ఒక అడుగు భూదాన విరాళం అందచేయడం అభినందనీయమని రఘురాం పేర్కొన్నారు. ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడుతూ నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్ర నిర్మాణానికి భక్తులు తమ వంతు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, సంకీర్తన బృందం సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక బాలాజీరావుపేట నుండి ప్రియాడరేశ్వరుగారైనటువంటి కోట బద్రీనాథ్ గుప్తా గారి స్థల ప్రాంగణం నందు, అలాగే విఘ్న శ్రీనివాస ట్రస్ట్ స్థల ప్రాంగణం నందు మనం 8 శనివారాల పాటు విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. రెండో శనివారం ఈ రోజున ఎంతో వైభవంగా మనం ఈ పారాయణ కార్యక్రమం పూర్తి చేసుకోవడం జరిగింది. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సంకీర్తన బృందం యొక్క ఆధ్వర్యంలో మహిళామణులు విశేషంగా పాల్గొని స్వామివారికి విశేష పూజలు నిర్వహించి అనంతరము సామూహిక విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమాన్ని 8 సార్లు పారాయణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా శ్రీనివాసం ఆశీస్సులు ఉండాలని కోరుకుంటాము. అలాగే ట్రస్ట్ చేపట్టినటువంటి భూదాన కైంకర్యంలో ఈ రోజున ఎంతో గొప్ప పర్వదనంగా చెప్పుకోవచ్చు. ఒక విద్యార్థిని, ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిని నారాయణ లక్ష్మీ లాస్యప్రియ సంగం జారముడికి చెందినటువంటి అమ్మాయి తన తల్లిదండ్రులు ఇచ్చినటువంటి పాకెట్ మనీతో ఈ విఘ్న శ్రీనివాస ట్రస్ట్ భూదాన కైంకర్యంలో ఒక అడుగు భూదానానికి కైంకర్యం చేసి స్వామి సేవలు పాల్గొనడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ. మా నాన్నగారు ఇచ్చిన పాకెట్ మనీతో శ్రీ విఘ్నస శ్రీనివాస ట్రస్ట్కి భూదానం చేస్తాను. శ్రీ విఘ్నస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ నిర్మాణం జరుపుకోవాలని చెప్పేసి భక్తులందరి యొక్క విశ్వాసంతో చక్కగా అందరి యొక్క సహాయ సహకారాలతో దేవాలయం ఎంతో సుందరంగా అత్యంత వైభవంగా నిర్మాణం జరగాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు. ఆ కోరుకున్నటువంటి సంకల్పం నెరవేరాలంటే ముందుగా మనం ఇల్లు కట్టాలన్నా, దేవాలయం నిర్మాణం చేయాలన్నా ఫౌండేషన్ ఉండాలి. ఫౌండేషన్ బలంగా ఉండాలి. ఉంటేనే ఆ గృహ అయినా ఏదైనా చక్కగా అపార్ట్మెంట్ అయినా నిలబడుతుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూముల కొనుగోలుపై సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కోరారు. తెనాలిలో నిర్వహించిన కూటమి విజయోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ గత పాలనలో జరిగిన భూముల లావాదేవీలపై విచారణ చేపడితే అనేక అక్రమాలు వెలుగులోకి వస్తాయని ఆరోపించారు. తెనాలి ప్రాంతంలో జరిగిన భూముల కొనుగోళ్లపై దర్యాప్తు నిర్వహిస్తే గత పాలకుల అవినీతి బయటపడుతుందని, ప్రజల ముందు నిజాలు వెల్లడవుతాయని అన్నారు. గత ప్రభుత్వంలో పంపిణీ చేసిన జగనన్న ఇళ్ల పట్టాల విషయంలోనూ అనేక సందేహాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చినప్పటికీ కొన్ని చోట్ల ప్రజలు తమకు కేటాయించిన భూములు ఎక్కడ ఉన్నాయో వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఇక్కడ 527 ఎకరాలు భూసేకరణ చేశారు. మంత్రి గారు దయవుంచి దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పి చాలాసార్లు చెప్పారు. మీరు ఎంక్వైరీ చేస్తే ఇది ఒక నోట్లోంచి మాట కాదు, దాంట్లో జారిపోతుందని చెప్పి మనం చేస్తాం. మీ దగ్గర ఒక్కసారి ఈ ప్రభుత్వం యొక్క పోకడను చూపించండి. అన్యాయం జరిగింది, అక్రమం జరిగింది, అవినీతి జరిగింది. ఆనాడు దోచుకు తిన్నారు ప్రజల్ని. ఈనాటి కూడా ప్రజల యొక్క డబ్బుని దోచుకొని
ఈ రోజున బతుకుతూ వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారంటే మాట్లాడటానికి అవకాశం మనం ఇస్తున్నామనే భావంతో ఈ 2 మాటలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం మంత్రి గారు అని చెప్పి మాట్లాడుతున్నాం. అంతేకాదు ఈ రోజున మనం కూడా గుర్తుపెట్టుకోవాలి, 567 ఎకరాలు కొంటే ఎంత కొన్నారు, ఎంతమందికి ఇచ్చారు. ఈ రోజు కూడా ఇంటింటికి వెళ్తా ఉంటుంటే మేము ప్రచారానికో లేకపోతే పలకరించడానికో అయ్యా నా పట్ట ఎక్కడుందో తెలియట్లేదని చెప్పుకునే పరిస్థితి ఈ రోజున ప్రజల్లో ఉందంటే ఏం చేసిందా నీ ప్రభుత్వం అని చెప్పి అడుగుతా ఉన్నాం. ప్రజల్ని దోచుకోవటమా, ప్రజల్ని అవమానపరచడమా, ప్రజల్ని మానభంగాలు చేయటమా, ప్రజల యొక్క ఆస్తుల్ని కబ్జాలు చేయటమా, ఏం చేశారయ్యా మీరని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇదేనా మీరు చేసిన పాలన? గంజాయి వనంగా మార్చినటువంటి ఈ రాష్ట్రంలో ఉన్న యువకులందరినీ నిర్వీర్యం చేసి మీరు పాపం మూటగట్టుకున్నటువంటి పరిస్థితి. కల్తీ మద్యాన్ని అన్నారు. ఇవాళ మద్యం మీద, మద్యం కుంభకోణం మీద ఈ రోజున రకరకాల ఊహాగానాలు మనకు బయట వింటా ఉన్నాం. ఎవరెవరు ఎంతెంత తిన్నారు, ఎంతమంది ఇందులో ఉన్నారు, ఏ రకంగా మరి డబ్బులు డిజిటల్ లేకుండా ఈ రోజున డబ్బు రూపంలో తీసుకొని కొన్ని వేల కోట్లు, వందల కోట్లు ఈ రోజున దుర్వినియోగం చేశారు. కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు. అంటే ఎవరిదయ్యా ఈ డబ్బు? తాగించిందే మాక, తిన్నదే మీరా, దోచుకున్నదే మీరా. ఈనాడు ఈ సమాజం అంతా కూడా అతాకుతలమైపోయి ఆంధ్ర రాష్ట్రం అక్రమాల్లో, అక్షరమాల్లో ముందుండాల్సిన అగ్రభాగంలో ఉండాల్సి వస్తే ఈ రోజున కింద పడిపోయిన రాష్ట్రంగా, రాజధాని రాష్ట్రంగా, పోలవరం లేని రాష్ట్రంగా, ఆ రకంగా ఈ రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసి మీరు ఈ రోజున వెన్నుపోటు 2 ఏళ్ళు అని చెప్పి మీరు తిరుగుతారా? ఊరేగించుకుంటారా? ఎవరికయ్యా ఊరేగింపులు? మీ ఊరేగింపులు ఎవరి మీద? మీ ఉడతూపులు అని చెప్పి చెప్తా ఉన్నా. ఉడతూపులకి చింతకాయలు రావు, అది మాత్రం మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు మనం చేస్తున్నాం. ఈ రోజున మీరు ఊపే ఊపులు దేనికోసం అంటున్నా? మేము కూడా బతుకున్నామని చెప్పుకోవడం కోసమా మీ ఉడతూపులు అని చెప్పి నేను అడుగుతా. ఏ రోజున ఏ మంచి పని చేశారు, ఏ సంక్షేమం చేశారు? ఆ రోజు నవరత్నాల పేరుతో నవనాడుల్ని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజానీకాన్ని, తెలుగు జాతిని, యావత్తు తెలుగు జాతిని నిర్వీర్యం చేసినటువంటి నాయకత్వం మీది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కూటమి విజయోత్సవ సభలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు, బ్యాంకు లింకేజీ రుణాలు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా తెనాలిలో నిర్వహించిన విజయోత్సవ సభలో మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు, బ్యాంక్ లింకేజీ రుణాలను అందజేశారు. ఈ సందర్భంగా 28 మంది లబ్ధిదారులకు 21.52 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. అలాగే మహిళా సంఘాల ఆర్థిక సాధికారతకు ఊతమిచ్చేలా తెనాలి పట్టణ పరిధిలో 192 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు, తెనాలి మండలంలో 135 కోట్ల రుణాలు, కొలిపురం మండలంలో 116 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలను మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, మహిళల ఆర్థికాభివృద్ధికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అవసరమైన సమయంలో పేద కుటుంబాలకు అండగా నిలుస్తున్నామని, బ్యాంకు లింకేజీ రుణాల ద్వారా మహిళలను స్వయం ఉపాధి దిశగా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సుపరిపాలన 2 ఏళ్ల అభివృద్ధి సంక్షేమ ఉత్సవాలను తెనాలి నియోజకవర్గంలో శనివారం ఘనంగా నిర్వహించారు. తెనాలి మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహించిన 2 ఏళ్ల అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వం విజయోత్సవ సభలో ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కూటమి ప్రభుత్వంలో ప్రజలకు అందించిన సంక్షేమం, అభివృద్ధి పనులను నియోజకవర్గ ప్రజలకు మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు. తొలుత మున్సిపల్ కమిషనర్ రామప్పల్ నాయుడు అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెనాలి, కొలిపర నుండి వచ్చిన పార్టీ అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రులు, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, తెనాలి బీజేపీ సమన్వయకర్త వాసుదేవ నాయుడు, టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యాలరావు, జనసేన జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ 2 ఏళ్ల పాలన విజయాలను ప్రజల ముందుంచేందుకు ధైర్యంగా వచ్చామని అన్నారు. మహిళా సాధికారతకు ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు చేసిన కృషిని గుర్తు చేశారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకురావడం, మెగా డిఎస్సీ అమలు, పెన్షన్ల పెంపు, రైతులకు సకాలంలో ధాన్యం చెల్లింపులు వంటి అనేక కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం విజయవంతంగా అమలు చేసిందని అన్నారు. ప్రజల సమస్యలను గ్రీవెన్స్ వ్యవస్థ ద్వారా పరిష్కరిస్తూ సుపరిపాలన అందిస్తున్నామని చెప్పారు. ఈ భారతదేశంలో, ఈ ఆంధ్ర రాష్ట్రంలో నట సార్వభౌమ నందమూరి తారక రామారావు మొట్టమొదటిగా గడప దాటుని మహిళకి
హక్కు కల్పించింది పురుషుడితో సమానంగా మీకే అని చెప్పి మీకు మనం చేస్తాం. ఈ రోజున గడప దాటిన మహిళకి హక్కు కల్పిస్తే గడప దాటించి స్త్రీకి ఒక సముచితమైన స్థానాన్ని కల్పించాలి. స్త్రీ అబల కాదు సబల అనేది నిరూపించాలి. అక్షర జ్ఞానం లేకపోయినా అక్షరాలు గుర్తించి తద్వారా మీ యొక్క సమాజంలో భాగస్వామ్యం చేయడానికి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఒక అడుగు ముందుకు వేయించినటువంటి వ్యక్తి ఎవరైనా అంటే ఈనాటి కూటమి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి గర్వంగా చెప్పుకోవచ్చు. ఈ రోజున ఈ కూటమి నాయకత్వం మహిళల గురించి ఏ రకమైనటువంటి ఆలోచన చేస్తూ ఉంది. మహిళా సాధికారత తీసుకురావడానికి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా సమాజంలో మీకు ఏ రకమైనటువంటి సముచితమైన స్థానాన్ని కలగజేస్తుందో ఒకసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఎన్నికల ముందు చెప్పాం సూపర్ 6 అని చెప్పి. ఆ సూపర్ 6లో మీ అందరికీ చెప్పాం ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పాం. అదేవిధంగా మీ అందరికీ కూడా ఉచిత బస్ సౌకర్యాన్ని కలగజేస్తామని చెప్పాం. అదేవిధంగా మీ అందరికీ కూడా ఉచితంగా వడ్డీ లేని రుణాలను ఇప్పిస్తామని చెప్పాం. అసలు ఈ రోజున స్వయం సహాయక సంఘాలను ఏర్పరిచినటువంటి, పొదుపు సంఘాలను ఏర్పరిచినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పి మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. రూపాయిని పొదుపు చేయడం నేర్పించారు. మీ కాళ్ళ మీద మీరు నిలబెట్టడం నేర్పించారు. ఏ ఒక్క సంతకం చేయకుండా మీకు అప్పిచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఉచితంగా వడ్డీ లేని రుణాలను ఇవ్వడం నేర్పించారు. ఈ రకంగా మీ అందరూ కూడా ఈ రోజున కుటుంబానికి నేనున్నానని చెప్పి ఆ రకమైనటువంటి కార్యక్రమానికి నాంది కలిగినటువంటి వ్యక్తి. ఒక వర్గానికో, ఒక వర్ణానికో, ఒక కులానికో విద్య కాదు, విద్య అందరికీ అందాలని చెప్పి ప్రారంభించినటువంటి విద్యా విధానం ఈ రోజున ఈ కూటమి నాయకత్వంలో ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. అందరూ చదువుకున్నప్పుడే విజ్ఞానవంతమైన, వికాసవంతమైన సమాజంలో మనందరం కూడా భాగస్వాములు అవుతామని చెప్పి ఈ రోజున విద్యా విధానంలో పెను మార్పులు తీసుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడి నుంచి చిన్న 1వ తరగతి నుంచి ఎక్కడి వరకు చదువుకుంటే అక్కడి వరకు చదువుకునే విదేశీ విద్య కూడా మీ సొంతమయ్యేలాగా చేసినటువంటి కూటమి నాయకత్వం అనేది ఒకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నాం. ఈ రోజున అదే రకంగా సంక్షేమానికి పెద్దపీట. భారతదేశంలో దాదాపు 31 రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్రంలో కూడా పక్కనున్న తెలంగాణ కానీ, ఈ పక్కనున్న తమిళనాడు కానీ, ఆ పక్కనున్న మహారాష్ట్ర కానీ, ఎక్కడైనా సరే, లేకపోతే కర్ణాటకలో కానీ, లేకపోతే ఢిల్లీ, ఈ భారతదేశానికి రాజధాని అయినటువంటి ఢిల్లీలో కూడా మనం ఇచ్చినటువంటి పెన్షన్ 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు ఎవరు కూడా ఎక్కడ కూడా ఇవ్వలేనటువంటి సంక్షేమాన్ని అమలు చేస్తున్నటువంటి నాయకత్వం నాటి కూటమి నాయకత్వం అని చెప్పి మనం చేసుకుంటాం. గతంలో రైతులకి దగ్గర నుంచి పంటలు కొనుగోలు చేసి ఆ పంటలకి డబ్బులు ఇవ్వని ప్రభుత్వం గత ప్రభుత్వం అయితే, మరి ఆ డబ్బులు కూడా మనం ఏ ప్రభుత్వమైనా సరే, ఎవరైనా సరే, రైతు అక్కడ నష్టపోయేది రాజకీయం కాదు. ఒక కాంగ్రెస్, ఒక లేకపోతే వైసీపీ, ఒక కమ్యూనిస్ట్, లేకపోతే ఒక బీజేపీ, ఒక తెలుగుదేశం అనేది కాదు. రైతుకి నీ రాజకీయం చేయకూడదని చెప్పి, రైతు మీద భారం పడకూడదని చెప్పి, రైతుకి నష్టం కలగకూడదని చెప్పి, రైతును రక్షించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే గత యొక్క బాకీలు కూడా ఈ యొక్క ప్రభుత్వం తన నెత్తి మీద తెచ్చుకొని ఉన్నా లేకపోయినా సరే రైతుని ఆదుకున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది ఈనాటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అని చెప్పి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. 3 పూట్ల అన్నం పెట్టే రైతు ఎక్కడ కూడా బాధపడకూడదని చెప్పి ఈరోజు అన్నదాత సుఖీభావ ద్వారా కేంద్రం నుంచి 6,500 వస్తే ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం 13,500 వేసి 20,000 రూపాయలు అందిస్తున్నటువంటి, 6,000 ఇస్తే 14,000 రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి కార్యక్రమం అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ప్రజల నమ్మకం, సహకారంతో కూటమి ప్రభుత్వం విజయవంతంగా 2 ఏళ్లు పూర్తి చేసుకుందని తెలిపారు. గత పాలనలో రాష్ట్రం ఆర్థిక పరిపాలన
పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ప్రస్తుతం అభివృద్ధి సంక్షేమం దిశగా ముందుకు సాగుతుందని అన్నారు. తెనాలి అభివృద్ధి కోసం 1225 కోట్లతో వివిధ ప్రాజెక్టులు చేపట్టినట్లు వెల్లడించారు. 26 కోట్లతో అత్యాధునిక వైద్యశాల నిర్మాణం జరుగుతుందని చెప్పారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి 24 గంటల్లోనే చెల్లింపులు చేస్తున్నామని, రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీని సమర్థవంతంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. అమరావతి అభివృద్ధికి అనుగుణంగా తెనాలి ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజలు కూటమి ప్రభుత్వానికి మరింత కాలం సహకరించాలని కోరారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పదవులు అనుభవించడానికి కాదు, ప్రజలకు సేవ చేయడానికి ఉన్నామని ఆయన అన్నారు. సభలో కూటమి ప్రభుత్వ విజయాలు, భవిష్యత్ అభివృద్ధి లక్ష్యాలపై నేతలు మాట్లాడారు. ప్రభుత్వంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషి, ఏ విధంగా పెట్టుబడులు రావాలని చేస్తున్న తపన, భవిష్యత్తులో ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా మనం ఉపాధి కల్పించాలనే ఆలోచనతోటి ఆయన కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక ఆలోచనతోటి ఎవరైతే పెట్టుబడులు పెట్టడానికి వ్యాపారానికి వస్తున్నారో వాళ్ళకు సుస్థిరమైన వాతావరణం మన రాష్ట్రంలో కలిగించగలిగాం. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టగలిగాం. అది అన్నిటికన్నా ముఖ్యమైన విజయం. ధైర్యంగా ఎవరైనా రావచ్చు, మన ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టచ్చు, 10 మందికి ఉపాధి కల్పించవచ్చు అనే నమ్మకం ప్రతి ఒక్కరూ తీసుకోవడానికి మనం 2 సంవత్సరాల నుంచి చాలా కృషి చేయాల్సి వచ్చింది. ఎవరైతే గతంలో వచ్చి పాపం వ్యాపారాలు చేసుకుంటామన్నారో, ఎవరైతే ఇక్కడ పరిశ్రమలు పెడతామన్నారో వాళ్ళని భయపెట్టించి, వాళ్ళని తోలేసి వాళ్ళ భూములు కబ్జాలు చేశారు తప్ప వాళ్ళకి ప్రభుత్వం నుంచి అందించాల్సిన అండ ఏనాడు కూడా గత పాలకులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం లేదని చేయలేదు. తెనాలి నియోజకవర్గంలో ఈ 2 సంవత్సరాల్లో 1225 కోట్ల రూపాయలు మనం ఈ ప్రాంతానికి తీసుకురాగలిగాం. 1225 కోట్ల రూపాయలు. 1225 కోట్ల రూపాయల్లో సంక్షేమం కోసం 981 కోట్ల రూపాయలు మనం సంక్షేమం తీసుకొస్తే, అభివృద్ధి ప్రత్యేకంగా 243 కోట్ల రూపాయలు మనం మన ప్రాంతంలో ఖర్చు పెట్టాం. ఈ 243 కోట్ల రూపాయలు 165 కోట్ల రూపాయలు రోడ్డు గురించి మనం ఖర్చు పెట్టాం. కొలిపర్ మండలంలో, తెనాలి మండలంలో, తెనాలి మున్సిపాలిటీలో ఏ విధంగా రోడ్డు మనం ఆధునికం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం మీరు చూసారు. కనీసం గుంతలు కూడా కూర్చోలేని మహానుభావులు వీళ్ళు ఏ విధంగా 5 సంవత్సరాలు పరిపాలించాలో మీరు చూసారు. విజయవాడ నుంచి తెనాలికి రావాలంటే దాదాపు 2 గంటల సమయం పెట్టేది. ఈ రోజు మనం చేస్తున్న రోడ్డు, ఈ రోజు మనం చేస్తున్న అభివృద్ధి, ఈ రోజు మీరు ఏ ప్రాంతానికి వెళ్ళినా, అటు గుంటూరుకి వెళ్ళినా, ఇటు విజయవాడకి వెళ్ళినా, ఏ విధంగా మీరు ఈ కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా వెళ్ళగలుగుతారో మీరు చూస్తున్నారు. చేయాల్సింది చాలా ఉంది, ఇంతటితో సరిపోదు. ఎందుకంటే మనకున్న ప్రణాళిక, మనకున్న పట్టుదల, మీరందరూ అందించిన అభిమానం ఖచ్చితంగా మన ప్రాంతానికి ఎన్నడూ లేని విధంగా మన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వస్తాం. కొలిపర్ మండలంలో 4 కోట్ల రూపాయలతోటి మొట్టమొదటిసారి మనం రాగానే ఎంపీ గారు, నేను, రాజాగారు ఆ రోజు శంకుస్థాపన చేసి వంతెన నిర్మాణం ప్రారంభించాం. అదేవిధంగా మన ప్రాంతానికి రావాల్సిన పెట్టుబడులు అందరినీ ప్రోత్సహించుకుంటూ చేయాల్సిన కార్యక్రమాలు 10 మందికి ఉపయోగపడాలి తప్ప ఒక ప్రాంతానికి, ఒక గ్రామానికి పరిమితం కాకూడదన్న ఆలోచనతోటి మన పార్లమెంట్ సభ్యులు పెంసాని చంద్రశేఖర్ గారు కూడా ఎప్పుడు కూడా ఆయన మద్దతు పలుకుతూ మన కార్యక్రమాలు ఆయన భాగస్వామ్యం అవుతాం. నిజంగా చెప్తున్నాను మీకు, ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేయగలుగుతున్నాం అంటే, ధైర్యంగా మేము ముందు వచ్చి మాట్లాడగలుగుతున్నాం అంటే ఎన్నో ఆర్థిక ఇబ్బందులను అధిగమించాం. దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలు అప్పులు పాలైన ఆంధ్రప్రదేశ్. అటువంటి పరిస్థితుల్లో ఇందాక ఆమె వివరించినప్పుడు నిజంగానే బాధ కలిగింది. ఒక కుటుంబానికి 2,000 రూపాయల పెన్షన్ నుంచి ఈరోజు 4,000 రూపాయలకి పెన్షన్. ఆ రోజు మొట్టమొదటి నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నప్పుడు ప్రతి నెల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రోజున 2,870 కోట్ల రూపాయలు నగదు రూపంలో 1వ తారీఖున ఇంటికి వచ్చి అందిస్తుంటే, భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయని కార్యక్రమం గర్వంగా మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈరోజు చేయగలుగుతుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన అన్నదాత సుఖీభావ కార్యక్రమం రైతాంగం కోసం చేసుకుంటున్నాం. 20,000 రూపాయలు, 14,000 రాష్ట్ర ప్రభుత్వం, 6,000 కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నగదుని 3 దఫాలుగా మనం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం అందిస్తూ ఉన్నాం. తెనాలి నియోజకవర్గంలో మనం అందించింది 13,000 మంది రైతులకి, దాదాపు 13,700 మంది రైతులకి మనం అందిస్తున్నాం. ఏ ఒక్క రైతుకి ఇక్కడ పొరపాటు జరగలేదు. కానీ వాళ్ళు చేసే దుష్ప్రచారాలు చేస్తాం. దేనికైనా సిద్ధం, ఏ కార్యక్రమం చేసినా దానికి సిద్ధం. రాష్ట్రంలో ఎన్నడూ జరగని విధంగా మన కూటమి ప్రభుత్వం 31,000 కోట్ల రూపాయలతోటి ధాన్యం కొనుగోలు చేశాం. 31,000 కోట్ల రూపాయలతో ధాన్యం కొనుగోలు చేశాం. అందులో 94% 24 గంటల్లోనే వాళ్ళ ఖాతాలో జమ చేశాం.
74,75,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల జిల్లా అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, తెలుగు మహిళలు, రైతులు మరియు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. మనమందరం చక్కగా జరుపుకోవాలి. నాదెండ్ల మనోహర్ సార్ చూసాం అభివృద్ధి ఏ రకంగా జనాల్లో ఈ 2 సంవత్సరాల కాలంలో జరిగిందో. గతంలో ఎట్లా ఉంది, ఈ 2 సంవత్సరాల కాలంలో జనాల యొక్క పరిస్థితి, తద్వారా రాష్ట్రం యొక్క పరిస్థితి. మరియు నియోజకవర్గ స్థాయి మీటింగ్ కాబట్టి జనాలలో ఏం జరిగిందనేది మీ అందరికీ తెలుసు. వచ్చిన దగ్గర నుంచి 24 ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఏళ్ళ నుంచి కూడా మనోహర్ గారు ఈ నియోజకవర్గం పట్ల, ఈ నియోజకవర్గం గురించి రోజు ఏం చేద్దాం అనేది వస్తూ నందివెలుగు దగ్గర నుంచి మొదలు పెడితే చూసుకుంటూ అటు పక్కన నుండి గురిపాలెం రోడ్డు నుంచి ఇటు పక్కన నుండి భద్రవారి వరకు కూడా ఏమి చేయాలనే ఒక ఆలోచనతో చేసుకుంటూ ముందుకెళ్తున్న విషయం మీ అందరికీ తెలుసు. దాని గురించి మా పార్టీ కాబట్టి నేనేదో ఆయన పోవడాల్సిన ఆవశ్యకత కూడా లేదు. వాస్తవమే ఏది జరిగిందో అదే మనం కూడా ఇప్పుడు చర్చించుకోవాలి. ఒక వ్యక్తి అవసాన దశలో ఉండి ఇల్లు లేకుండా చనిపోతున్నాయా, నాకు ఇల్లు మంజూరు ఏంటంటే అక్కడే నుంచుని ఎంఆర్ఓ గారిని పిలిచి అతని చేతిలో పట్టా రాపించి పెట్టినటువంటి ఒక మంచి మనసున్నటువంటి పొలంలో జరిగింది ఇన్సిడెంట్. మీరందరూ కూడా అట్లా చెప్పుకుంటూ పోతే అట్లా వ్యక్తిగతంగా చేసిన కాకుండా ప్రభుత్వం తరఫున ఎన్ని చేశామనేది మీ అందరికీ తెలుసు. ఇదివరకు కూడా చేశారు సివిల్ సప్లై మంత్రులు, కానీ ఎప్పుడు రైతుల గురించి, రాష్ట్రం గురించి ఆలోచించాల. కానీ ఈసారి ఈయన వచ్చిన తర్వాత రైతులు పండించినటువంటి పంటకి సరైన ధర రాకుండా ఇబ్బందులు పడతాం చూసి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని సివిల్ సప్లైస్ ద్వారా పొందామని చెప్పేసి నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ రాష్ట్రంలో రైతులు ఏ రకంగా సంతోషంగా ఉన్నారో ఇందాక సోదరుడు చెప్పారు. 3 లక్షల లాభం వచ్చిందండి. మామూలుగా అయితే 3 లక్షల లాస్ రావాల్సింది, తిరిగి 3 లక్షల లాభం అంటే 6 లక్షలు ఆ వ్యక్తికి మిగిలిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం. దాదాపు 2 సంవత్సరాల్లోనే అనేకమైనటువంటి పథకాలు. నేను చెప్తా, ఒక ఇంట్లో ఒక చిన్న పిల్లవాడు ఉంటే వాడు స్కూల్కి వెళ్తా ఉంటే అది తల్లిదండ్రుల బాధ్యత. కానీ ప్రభుత్వమే ఆ పిల్లవాడి బాధ్యత తీసుకొని వాడికి బూట్లు, వాడికి బట్టలు, వాడికి టై, వాడికి పుస్తకాలు, వాడికి బెల్టు అన్ని కూడా ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని ఈరోజు వాడికి అన్ని ఇస్తా ఉంది. గతంలో వాడు ఇచ్చారు, ఆ పిల్లవాడు బెల్ట్ పెట్టుకోవాలంటే దరిద్రం మోకాలు చూసుకొని బెల్ట్ పెట్టుకోవాలి. బెల్ట్ మీద కూడా బొమ్మ ఉండేది, ఆ బొమ్మ మీద మీ అందరికీ తెలుసు. ఆ పిల్లలు పుస్తకం తీసుకొని చదువుకుందాం అనుకుంటే మొత్తం అర్థ చెప్పుగానే దరిద్ర మామయ్య కనపడుతుంది, క్రిమినల్ మామయ్య కనపడుతుంది, నేరాలు అర్థం చేయాలో అర్థమైనట్టుగా మామూలు కనపడుతుంది. ఆ విధంగా ఆ కన్నిటిని కూడా మార్చేసి దేశ నాయకుల ఫోటోలు వేసి అన్నం పెట్టేదానికి కూడా గోరు ముద్దలు ఇవి కాకుండా డొక్కాలు సీతమ్మ అన్నం అని చెప్పేసి అన్నం మధ్యాహ్నం పెట్టాలని ఉన్నటువంటి పరిస్థితిలో చూస్తా ఉన్నాం. ఆ ఇంట్లో తల్లి ఉంటే ఆ తల్లికి మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమంది పిల్లలకి మేము అధికారంలోకి వస్తే 15,000 రూపాయల చొప్పున తల్లికి వందనం ఇస్తామని చెప్పేసి ఈ రోజు
5 పిల్లలకు కూడా 15,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. ఆ రోజు అన్నారు మీరు 15 ఏళ్ళు అక్కడ ఇస్తారు, మేము 13 ఏళ్ళు ఇస్తానికే మొదట 4 అన్నాము, తర్వాత 3 అన్నాము, ఒక్కరికి ఇవ్వలేక అల్లాడిపోయామని చెప్పేసి ఎగతాళి చేశారు. ఈ రోజు ప్రతి తల్లికి కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున తల్లికి ఉందరం వస్తా ఉంది. అనేకమైనటువంటి కార్యక్రమాలు, దాదాపు 60,000 కోట్ల రూపాయలు. ఇప్పుడే అమ్మ చెప్పింది, సుబ్బమ్మ తల్లి ప్రతి ఇంటికి వెళ్ళి తలుపు కట్టి 4,000 రూపాయలు ఆ రోజు అన్నమాట ప్రకారం, కూటమి నాయకులు చెప్పినటువంటి ప్రకారం ఈ రోజు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నాం. తెనాలి పట్టణంలోని బాలాజీరావుపేటలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్, టీడీపీ జిల్లా అధ్యక్షులు మాణిక్యాలరావు, జనసేన జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ, హరితహారం లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో జిల్లా కూటమి నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరణాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు మొక్కల పెంపకాన్ని అలవాటుగా చేసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు మొక్కలను సంరక్షించి వాటిని పెంచే బాధ్యత కూడా తీసుకోవాలని ప్రతిజ్ఞ చేశారు. పచ్చదనం పెంపొందించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కార్యక్రమంలో పాల్గొన్న వారు ఆకాంక్షించారు. మీరు చెప్తున్నారు ఒక్క కూడా బతికేటంత అంత చేయాలి మీరు. రెడీ చేయండి కాలేజ్ నీకే ఇచ్చి సార్. తెనాలి మండలం ఎరకలపూడిలోని శ్రీ బాలశివ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో జరిగిన చోరీ కేసును తెనాలి రూరల్ పోలీసులు ఛేదించి 3 మహిళా నిందితులను అరెస్ట్ చేశారు. కేసు వివరాలను తెనాలి రూరల్ సిఐ ఎస్కే నాయబ్ రసూల్ శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. జూన్ 12న ఆలయ స్టోర్ రూమ్ తాళాలు పగలగొట్టి ఇత్తడి, రాగి సామాగ్రిని అపహరించిన కేసులో పాలపత్తి గంగోత్రి అలియాస్ జ్యోతి, మొగలి పద్మ, పాలపత్తి సేనమ్మలను నందివెలుగు జంక్షన్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి చోరీకి గురైన సుమారు 120 కిలోల ఇత్తడి వస్తువులు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు నాగరాజు చోరీకి ఉపయోగించిన ఆటోతో పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాల సహాయంతో కేసును ఛేదించిన ఎస్ఐ కె ఆనంద్ పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ వకుల్ జిందా అభినందించినట్లు సిఐ నాయబ్ రసూల్ తెలిపారు. తెనాలి రూరల్ మండలంలోని ఎరికలపూడి వద్ద శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క గుడి వద్ద గల స్టోర్ రూమ్ నందు 120 కిలోల ఇత్తడి సామాన్ని 12/6/2026 తేదీన తెల్లవారుజామున దొంగతనం జరిగినట్లు ఆ గుడి యొక్క మెంబర్ వచ్చి కంప్లైంట్ ఇవ్వగా దాని మీద తెనాలి రూరల్ ఎస్ఐ గారు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ యొక్క సీన్కి తెనాలి రూరల్ ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది వెళ్ళి పరిశీలించగా అక్కడ క్లూస్ టీమ్ బట్టి మనకు ఎవరో కొంతమంది ఆడవాళ్ళు వచ్చినట్టుగా కొన్ని ముద్రలు కానీ అన్నీ కూడా ఐడెంటిఫై చేయింది. ఈ విధంగా ఎవరు వచ్చుంటారని చెప్పి
మన యొక్క టీంతో కొంచెం అదేవిధంగా ఆ రూట్లో సీసీ కెమెరాస్ కూడా ఉంటాయి గుడికి కూడా, వాటి ద్వారా కూడా చెక్ చేస్తే ఒక ఆటో వెళ్ళినట్టు కూడా అక్కడ ఐడెంటిఫై అయింది. ఎవరో కొంతమంది వ్యక్తి ఆటోలో వచ్చి ఇట్లా దొంగతనం చేసి ఈ ఇతర సామాన్ తీసుకెళ్ళినట్టుగా ఐడెంటిఫై అయింది. దీని ద్వారా మనం ఐడెంటిఫై చేసుకుంటే మొత్తం 4 ముద్దాయిలు వచ్చినట్టుగా ఐడెంటిఫై అయ్యారు. వాళ్ళలో 3 ఆడవాళ్ళు, ఒక మగ వ్యక్తి. మగ వ్యక్తి పేరు నాగరాజు, ఆడవాళ్ళ యొక్క పేరు పాలపర్తి గంగోత్రి అలియాస్ జ్యోతి, రెండవ పేరు మొగలి పద్మ, మూడవ పేరు పాలపర్తి సేనమ్మ. వీళ్ళు ఒక టీమ్గా వచ్చి ఆ గుడి యొక్క స్టోర్ రూమ్ను పగలగొట్టి గుడిలో ఉన్న వాల్యుబుల్ ఈ యొక్క 120 కిలోల ఇతర సామాన్ మొత్తాన్ని కూడా కలిశాలు కానీ, పొంగలు పెట్టుకునే గిన్నెలు, దబరలు, మొత్తం కూడా ప్రసాదాలు పెట్టే బిందులు అన్నింటిని కూడా వాళ్ళు ఒక కవర్లో వేసుకొని ఆటోలో తీసుకెళ్ళి వెళ్ళారు. కనుక వాళ్ళని ఈరోజు తెనాలి రూరల్ ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది నందివెల్లి జంక్షన్ వద్ద వాళ్ళు పట్టుకొని వాళ్ళ వద్ద ఆ సామాన్ అంతా మొత్తం 120 కిలోలు రికవరీ చేయడం జరిగింది. ఆ మగ వ్యక్తి మరి ఆటో ఇద్దరు కూడా, వాళ్ళిద్దరు మగ వ్యక్తి మరి ఆటో 2 కూడా లేవు, అప్స్కాండ్లో ఉన్నారు. వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ పెట్టాము. వాళ్ళని కూడా తొందరలో అరెస్ట్ చేసి వీళ్ళు ఇంకేమన్నా కానీ ఇలాంటి చేశారా, వీళ్ళు వృత్తి ఏంటంటే రాత్రిపూట పగలపూట చెత్త పేపర్లు చెత్త డబ్బాలు ఏరుకునే విధంగా ఊరంతా సెర్చ్ చేస్తారన్నమాట. ఎక్కడన్నా కానీ తాళం వేసి ఉండి వాల్యుబుల్ థింగ్స్ ఉన్నాయనుకోండి, అలాంటి వాటికి వెళ్ళి నైట్ పూట వెళ్ళేసి దొంగతనం చేసి తీసుకెళ్తుంటారు. ఈ చాలా దగ్గరలో ఇట్లా గ్యాంగ్ చాలా ఉన్నాయి, ఇట్లా చేస్తున్నారు. వీళ్ళు కూడా చేస్తున్నారు ఇంతకుముందు, ఎక్కడక్కడ కేసులు రిజిస్టర్ కావాలి వీళ్ళ మీద. అందుకనే వీళ్ళ కింద కేసు పెట్టి ఈరోజు రిమాండ్ కూడా పంపించడం జరుగుతుంది. ఒక నేర చరిత్ర వీళ్ళకి లేకపోవడం వల్ల వీళ్ళు కంటిన్యూ చేయడం జరుగుతుంది. అందుకని ఇలాంటి వాటికి పులి స్టాప్ పెట్టాలని చెప్పి ఇలాంటి వాటి మీద మేము గట్టిగా పెట్టి ఈరోజు ఆ టెంపుల్కి యొక్క చరిత్రక నుంచి ఆ మొత్తం వస్తువులను కూడా 120 కిలోల ఇతర సామాను మొత్తం రికవరీ చేసి గుడివారికి కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాము. కనుక వీళ్ళందరినీ కూడా ఈరోజు జైలు పంపిస్తున్నాం. దీని మొత్తాన్ని కష్టపడిన తెనాలి రూరల్ ఎస్ఐ గారికి మరి వాళ్ళ సిబ్బందికి కూడా అభినందిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న PMVBRY పథకం కింద తన ఖాతాలో తొలి విడతగా 1,97,385 రూపాయలు జమ కావడం సంతోషకరమని తెనాలి ఐక్యవేదిక సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పరిశ్రమలను స్థాపించి యువతకు ఉపాధి కల్పిస్తూ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ను క్రమం తప్పకుండా చెల్లిస్తున్న సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో అమలవుతున్న ఈ పథకం ద్వారా ఉపాధి కల్పిస్తున్న సంస్థలకు ఆర్థిక ప్రోత్సాహం అందడం శుభ పరిణామమని పేర్కొన్నారు. GST అమలు తర్వాత వ్యాపార రంగం మరింత అభివృద్ధి చెందిందని, పరిశ్రమలు వ్యాపార సంస్థలకు అనుకూల వాతావరణం ఏర్పడిందని తెలిపారు. తన ఖాతాలో జమ అయిన 1,97,385 రూపాయల్లో 1,00,000ను తెనాలి అభివృద్ధి సామాజిక సేవా కార్యక్రమాలు వినియోగించేందుకు విరాళంగా అందించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో ఈ విరాళాన్ని అందజేసేందుకు తెనాలి ఐక్యవేదిక సభ్యులతో కలిసి త్వరలో చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ ఉపాధి కల్పనకు ప్రాధాన్యతనిస్తూ దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్న కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. భారత్ మాతాకి జై అంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. నిన్న రాత్రి గౌరవ ప్రధానమంత్రి గారు PMVBRY కింద నాకు 1,97,385 రూపాయలు నా అకౌంట్కి జమ చేయడం జరిగింది. ఇది ఎందుకు వేశారంటే ఎవరైతే పరిశ్రమలు స్థాపించి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి వాళ్ళకి ప్రావిడెంట్ ఫండ్ కరెక్ట్గా కడతారో వాళ్ళందరికీ కూడా ప్రోత్సాహం కింద ఒక్కో ఎంప్లాయ్కి 3,000 చొప్పున లెక్క చూసి నాకు తొలి విడతగా 1,97,385 రూపాయలు నా అకౌంట్లో వేయడం జరిగింది. ఇది చాలా శుభ పరిణామం. ఇదే రకంగా మన గౌరవ ప్రధానమంత్రి గారు పారిశ్రామికవేత్తలందరినీ ప్రోత్సహిస్తున్నారు. ఈ GST వచ్చిన తర్వాత మా వ్యాపారాలన్నీ కూడా చాలా అభివృద్ధి జరిగి మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాము. నా వంతుగా తెనాల్లో పరిశ్రమలు కనుక పెట్టాలి అన్న ఉద్దేశంతో నేను నాకు వచ్చిన 1,97,385 రూపాయల్లో నుంచి 1,00,000 రూపాయలు గౌరవ మా స్థానిక మినిస్టర్ గారు నాదెండ్ల మనోహర్ గారి ద్వారా మేము 1,00,000 రూపాయలు డొనేట్ చేయాలని అనుకున్నాను. వృద్ధుడిని బెదిరించి బంగారు ఉంగరాలు దోచుకు వెళ్లిన నిందితుడిని కొలిపర పోలీసులు కేవలం 48 గంటల్లోనే అరెస్ట్ చేసి 2.40 లక్షల 2 బంగారు ఉంగరాలను స్వాధీనం చేసుకున్నట్లు తెనాలి రూరల్ CA షేక్ నాయబ్ రసూల్ తెలిపారు. శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొలిపర గ్రామానికి చెందిన కొల్లి వెంకట శ్రీనివాస్ రెడ్డి ఇంట్లోకి జూన్ 18న తెల్లవారుజామున చొరబడిన నిందితుడు బాధితుడిని బెదిరించి 2 బంగారు ఉంగరాలు సెల్ ఫోన్ అపహరించి పరారైనట్లు చెప్పారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కొలిపర SI NC ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారని తెలిపారు.
సీసీ కెమెరాల ఫుటేజీ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం రాంబొట్లవారి పాలెంకు చెందిన పగడం ఉమాశంకర్ రెడ్డిని నిందితుడిగా గుర్తించి వలభాపురం కరకట్ట వద్ద అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. నిందితుడి వద్ద నుండి సుమారు 2.40 లక్షల విలువైన 2 బంగారు ఉంగరాలను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. ఫిర్యాదు అందిన 48 గంటల్లోనే కేసును ఛేదించి సొత్తు రికవరీ చేసిన కొల్లిపర ఎస్ఐ ఎన్సి ప్రసాద్, పోలీస్ సిబ్బందిని అభినందించిన సిఐ నాయబ్ రసూల్ నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. గ్రామాలు, ఇళ్ల వద్ద విరివిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు సూచించారు. 18/6/2026న ఉదయం తెల్లారుజామున 5 గంటల సందర్భంలో కొల్లిపరలోని శ్రీనివాసరెడ్డి అనే ఇంటి వద్ద ఒక వ్యక్తి వచ్చి, గుర్తిరిగిన వ్యక్తి వచ్చి అతను నెట్టుకుంటూ ఇంట్లోకి తీసుకెళ్ళి అతను కొట్టి బంగారం తీసుకెళ్లారని చెప్పి ఒక కంప్లైంట్ వచ్చింది. 2 ఉంగరాలు, ఒక మొబైల్ ఫోన్ తీసుకెళ్ళినట్టుగా ఫిర్యాదు రాగా ఇమీడియట్లీ ఆ ప్రదేశానికి కొల్లిపర ఎస్ఐ గారు మరియు నేను ఆ ప్రదేశాన్ని సందర్శించి ఆ టైంలో ఉన్న మొత్తం ఆ రూట్ మొత్తాన్ని, ఏ రూట్లో వచ్చాడు, ఏ రూట్లో వెళ్ళాడు, రూట్ మొత్తాన్ని కూడా సీసీ కెమెరాలు మరియు సాంకేతిక పరిజ్ఞానం, అతను తీసుకెళ్లిన ఫోన్ యొక్క సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని అతను విజయవాడకి వెళ్ళినట్టుగా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ రూట్లో మొత్తం కూడా మేము ఐడెంటిఫై చేసుకుంటే ఒక సస్పెక్ట్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ సస్పెక్ట్ ద్వారా మనం కనుక్కుంటే ఇతను చెరుకుపల్లి దగ్గర ఉన్నట్టు ఐడెంటిఫై చేసుకున్నారు. తర్వాత ఇతను ఎవరు అని చెప్పి చెరుకుపల్లి అతను అని చెప్పి మళ్ళీ ఆ రూట్లో వస్తాడని చెప్పి వెరిఫై చేసుకుంటామంటే ఈ సందర్భంలోనే మనకు కరెక్ట్గా ఈరోజు మనకు వలభాపురం కరకట్ట వద్ద ఆంజనేయ స్వామి వద్ద ఆ ముద్దాయిని అదుపులో తీసుకొని అతని వద్ద ఈ దొంగతనం చేసిన 2 ఉంగరాలు మరియు అతను వాడిన మోటార్ సైకిల్ని కూడా స్వాధీనపరుచుకున్నాము. ఈ 2 ఉంగరాల యొక్క బరువు 16 గ్రాముల బంగారము, దీని విలువ వచ్చి 2,40,000. ఇది కేవలం 48 గంటల్లోనే ఒక వృద్ధుడిని అమాయకుడిని కొట్టి బంగారం తీసుకెళ్ళిన దాంట్లో అతన్ని పట్టుకోవడం జరిగింది. దీనికి ఎంతో కృషి చేసిన ఎన్సి ప్రసాద్, కొల్లిపర ఎస్ఐ, వారి సిబ్బందిని కూడా అభినందిస్తున్నాము. ఇలా కానీ ఆ ఏరియాలో చాలా వరకు కూడా సీసీ కెమెరాలు లేవు. అందుకని ప్రజలకు ముఖ్య గమనిక ఏంటంటే ఎస్పీ గారి తరఫున మీరందరూ కూడా వీలైనంత వరకు ప్రతి బిల్డింగ్లకు కూడా కవర్ అయ్యేటట్టుగా సీసీ కెమెరాలు అమర్చుకుంటే ఎవరు వచ్చినా కానీ కొత్త వారు వచ్చినా ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది. ఈ ముద్దాయికి ఎట్లా ఐడెంటిఫై చేసుకున్నాడంటే ఇతను 2-3 రోజులు అక్కడ రెక్కిగాడు చేసుకున్నాడు అనమాట. ఆ ఇల్లుని ఐడెంటిఫై చేసుకోవడం కానీ, తిరగడం కానీ చూసుకొని ఆ ఇంట్లో ఎవరు ఉండడు, ఒక్కడే ఉంటాడు ఐడెంటిఫై చేసుకొని అట్లా ఉద్యోగుల మీద దాడి చేసి ఆ విధంగా తీసుకెళ్ళడం జరిగింది. కనుక ఎవరైనా సరే అందరూ కూడా పోలీసు వారి తరఫున ప్రతి ఒక్కరు సీసీ కెమెరాలు బిగించుకొని పోలీసు వారికి కూడా సహాయపడతారని కోరుతున్నాం. అదేవిధంగా ఈ కేసు మటుకు మనం వీలైన సాంకేతిక పరిజ్ఞానము మరియు సీసీ కెమెరాల ద్వారానే 48 గంటల్లో ఛేదించడానికి గల కారణం. ఇలాంటి వాటిలో నేరాలు జరుగుతుంటే కనుక ప్రతి ఇంట్లోకి కూడా మినిమం ఒక 2 కెమెరాలను బిగించుకుంటే మనకు సెల్ఫ్ పద్ధతిగా ఉంటుంది. అదేవిధంగా 48 గంటల్లోనే ఈ కేసును ఛేదించి కొల్లిపర ప్రజలకు అందరికి కూడా ఒక విశ్వాసం కలిగించగలిగాం. అందుకని చాలామంది కూడా ఈరోజు అంత కాన్ఫిడెంట్గా చెప్పగలిగాం. అందుకే చాలామంది మహిళలు మేము పోతే ఆ రోజు ఉదయాన్నే వాకింగ్కి వెళ్తామయ్యా, మేము ఇలాంటి జరిగితే కష్టం అని చెప్పారు. అందుకనే మేము మటుకు దీన్ని ప్రిస్టేజ్ తీసుకొని 48 అవర్స్లోనే ఈ కేసు ఛేదించి ఆ ముద్దాయిని ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలిలో ఘనంగా కూటమి విజయోత్సవ సభ. ఎరుకలపూడి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం చోరీ కేసులో నిందితులను అరెస్ట్ చేసిన తెనాలి రూరల్ పోలీసులు. గత ప్రభుత్వ భూ లావాదేవీలపై దర్యాప్తు చేపట్టాలి, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.